కొంతమంది యువతులైన వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చూసే యువకుల గురించి మా మెదడు ఆలోచిస్తూ ఉంటుంది. వారినే కోరుకుంటూ ఉంటుంది. మాకు పరిచయమైన యువకులను మా మెదడు ఇష్టపడుతూ ఉంటుంది. వారి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారినే కోరుకుంటూ వారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వారిని ప్రేమిస్తూ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి యువతలతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. యువతలైన వాళ్ళరా, మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు లేదు కనుక ఆ ఆలోచనలన్నీ కూడా మీ మెదడు ఆలోచించదు. మీ మెదడు ఒక మనిషిలాగా వారిని ఇష్టపడదు, వారిని కోరుకోదు. కనుక ఒక మనిషిలాగా వారిని ఇష్టపడదు కనుక మీరు మీ తలలో వింటున్న ఆలోచనలన్నింటినీ కూడా మీరు ఆలోచించడం లేదు కనుక అవన్నీ కూడా మీవి కానే కాదు. మీ మెదడులో మీ తలలో మీరు వింటున్న ఆ ఆలోచనలు అన్నీ ఎవరివి అంటే, మీ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉన్న లోకాధికారి అయిన సర్పానివే అని నేను మీకు చెప్తున్నాను.